శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో కర్మయోగ షట్కం, భక్తియోగ షట్కం పూర్తి చేశాను. చివరిది జ్ఞానయోగ షట్కం. జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే కేవలం పుస్తకాల్లో చదివినటువంటి విషయమే కాదు. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం అనేటువంటి విషయాన్ని వివేకంతో తెలుసుకొని అలా తెలుసుకున్నటువంటి అంశాన్ని జీవితంలో ఆచరించడమే జ్ఞానం. అలాంటి జ్ఞానయోగ షట్కంలోకి మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాం. క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ అధ్యాయం నుంచి జ్ఞాన షట్కం ప్రారంభమవుతుంది. ఇందులో ఉన్నటువంటి అంశాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రం అంటే శరీరం. పుట్టింది మొదలు ఈ శరీరం పెరుగుదల ప్రారంభమవుతుంది. మెల్లిమెల్లిగా వయస్సు పెరగడంతో వృద్ధాప్యంలోకి అడుగు పెడుతుంది. క్షీణించి చివరిగా నశిస్తుంది. అంటే నశించే స్వభావం శరీరానికి ఉంది. అయినా శరీరం ఉపయోగం లేనిది మాత్రం కాదు. పొలంలో మనం నాటినటువంటి విత్తనాలు తగిన సమయంలో ఫలాన్ని అందిస్తాయి. విత్తనం మొలకెత్తడానికి పొలం ఏ విధంగా క్షేత్రస్థానం అయ్యిందో అలాగే శరీర క్షేత్రం కూడా కర్మబీజం మొలకెత్తడానికి స్థానంగా ఉంది. ఆరోగ్యకరమైన మంచి విత్తనాలు పొలంలో నాటితే బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలు ఏ విధంగా ఇస్తుందో అలాగే చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రం అనే శరీరంలో ధర్మం, సత్యం, అహింస, శ్రద్ధ మొదలైనటువంటి బీజాలు నాటితే సంస్కారవంతమైనటువంటి ఫలాలు లభిస్తాయి. అందుకే శరీరాన్ని క్షేత్రం అన్నాడు భగవంతుడు. మరి క్షేత్రజ్ఞుడంటే ఎవరు? మన దేహంలో ఉన్నటువంటి జీవాత్మే క్షేత్రజ్ఞుడు. పుణ్య ప్రదేశాలను పుణ్యక్షేత్రాలంటాం. పవిత్రమైనటువంటి నదులను తీర్థక్షేత్రాలంటాం. మన శరీరం అనే క్షేత్రంలో ఉన్నది ఎవరు? క్షేత్రజ్ఞుడే. అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన పరమాత్మే. ఆ పరమాత్మే క్షేత్రజ్ఞుడు. మరి అలాంటి క్షేత్ర స్వరూపమైన ఈ శరీర స్వభావం ఏంటి? ఆ యొక్క శరీర స్వభావం గురించి తెలుసుకుందాం. పంచభూతాలు, అహంకారం, బుద్ధి, ప్రకృతి, ఇంద్రియాలు, మనస్సు, కోరిక, ద్వేషం, సుఖం, దుఃఖం, చైతన్యం, ధృతి అనే వికారాలతో కూడిన క్షేత్ర స్వరూపం శరీరం. దాని గురించి తెలుసుకుందాం. నేనే గొప్పవాడిననే భావం లేకుండా ఉండటం, గర్వం లేకపోవడం, అహింస, క్షమించే గుణము, మనస్సు మాటలయందు సున్నితత్వము, శ్రద్ధాభక్తులతో గురువులను సేవించడము, మనస్సులోనూ బయట పవిత్రంగా ఉండటం, శరీర ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, వైరాగ్యం, జన్మ మృత్యు, ముసలితనం, రోగాలందు దుఃఖ దోషాలను చూడటం, భార్య, పిల్లలు, ఇల్లు, సంపద మొదలైనటువంటి వాటి పట్ల మమత, ఆసక్తులు లేకుండా ఎప్పుడూ ఒకే భావంతో ఉండటం, భగవంతుని పైన భక్తి కలిగి ఉండటం. ఇలాంటి గుణాలన్నీ మనిషి జ్ఞానాన్ని పెంచుకోవడానికి అద్భుతమైనటువంటి సాధనములు. దీనికి పూర్తిగా వ్యతిరేకమైనది అజ్ఞానం. ఇంద్రియ నిగ్రహం లేకుండా చెడు అలవాట్లకు బానిసై వివేకాన్ని కోల్పోతే మన శరీర క్షేత్రం, మనస్సు, భవిష్యత్తు అన్నీ దెబ్బతింటాయి. శరీరాన్ని ధర్మ మార్గంలో నడిపిస్తూ జ్ఞానంతో జీవించమని ఈ అధ్యాయం మనకు బోధిస్తుంది. నియంత్రణ లేని జీవితం వ్యక్తిగతంగానే కాదు, కుటుంబానికి, సమాజానికి బాధ కలిగిస్తుంది. ఒక రైతు తన పొలాన్ని శ్రద్ధగా చూసుకుంటే మంచి పంట వస్తుంది. అదే కలుపు మొక్కలు పెరగనిస్తే, నీళ్లు, ఎరువులు పెట్టక పట్టించుకోకపోతే పంటంతా నాశనమవుతుంది. అలాగే శరీరం అనే క్షేత్రాన్ని మంచి ఆలోచనలు, సత్సంగం, ఇంద్రియ నిగ్రహం, మంచి గుణాలతో కాపాడితే జీవితం వికసిస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని జ్ఞానంతో, వివేకంతో కాపాడుకోమని బోధిస్తుంది ఈ అధ్యాయం. చివరగా విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మంచి మార్కులు, మంచి ఉద్యోగం, విజయం కోరుకుంటారు. కానీ విజయంతో పాటు మంచి వ్యక్తిత్వం కూడా అవసరం. వ్యక్తిత్వం లేని విద్యకు విలువ ఉండదు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం అంటే పుస్తకాలలోని సమాచారం మాత్రమే కాదని, మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేవి దైవీ గుణాలేనని ఈ అధ్యాయం ద్వారా బోధించాడు. విద్యార్థులందరూ పైన పేర్కొన్నటువంటి మంచి గుణాలను అలవర్చుకోవాలి.
భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోండి. ఇంతటి ఉన్నతమైనటువంటి జ్ఞాన సాధనాల గురించి భగవంతుడు మనకు బోధించాడు. వాటి గురించి తెలియాలంటే ప్రతి ఒక్కరూ భగవద్గీతని చదవాలి. చదివి అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని అవగాహన చేసుకొని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. మంచి మార్కులు వచ్చినా వినయంగా ఉండాలి. మీరు చేసినటువంటి పనుల గురించి మీరే గొప్పగా చెప్పుకోకండి. నిజమైన సామర్థ్యాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. ఇవి చదువులోనే కాదు, జీవితంలో కూడా విజయాన్ని అందిస్తాయి. మీ అసలైన గొప్పతనం మార్కుల్లో కాదు, వినయంలో ఉంటుంది. నిజమైన ప్రతిభ ఆడంబరంలో కాదు, నిజాయితీలో ఉంటుంది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రజ్ఞ యోగం జ్ఞానానికి మొదటి మెట్టని బోధించాడు. ఈ సందేశం విద్యార్థులకే కాదు, ప్రతి ఒక్కరికి జీవితాంతం ఉపయోగపడుతుంది. భగవంతుడు బోధించిన జ్ఞానాన్ని తెలుసుకొని ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుదాము. మన జీవితాన్ని ఉన్నతంగా మార్చుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.